ఇప్పటివరకు మనం పాటలు పాడి ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాము. సో, ఈ ఉదయకాలం మనం ప్రభువుని హృదయమార ఆరాధించడానికి దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. దేవుని వాక్యంలోంచి కీర్తనల గ్రంథము 91 అధ్యాయము. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము మొదటి వచనం నుంచి 16 వచనాలు ఉన్నాయి. సాధ్యమైతే అన్ని చూద్దాం అనుకున్నాము. అట్లీస్ట్ 10 1 నుంచి 10 వచనాలు. 1 నుంచి 10 వచనాలు, నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుదామండి. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 1 నుంచి 10 వచనం వరకు. 91 మొదటి వచనం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. 9, 10 వచనం అందరం కలిపి చదువుకుందామండి. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ప్రభు సాయం కొరకు. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం జీవం కలిగిన దేవుడు అయిన మిమ్మల్ని, పరిశుద్ధుడైన దేవుడు ప్రభా, మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు అని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరం మొదటి పునరుద్ధాన దినంలో మీ పాదాల సన్నిధిలోకి రావడానికి, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. అదేవిధంగా ప్రభా, మీరు లేఖనాల్లోంచి మమ్మల్ని దర్శించండి. వచ్చిన వారిని ప్రజలు దేవాని వారికి దేవుడి, వారికి అవసరమైన మాటలు అందించి మీరే మహిమ పొందుకోమని, నన్ను మీరు ఇష్టాలను మరుగు చేసుకోమని వేడుకుంటూ, ప్రతి కనిపించకుండా పనిచేస్తున్న దురాత్మ అంధకాశక్తులను లయపరుస్తూ, ఆత్మదేవుడా మీరు మా మధ్య ఉండి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం మనందరూ తెలుసు 2025 సంవత్సరం, 2025 సంవత్సరం. ఒకప్పుడు అనుకున్నాం 2000 సంవత్సరం వస్తే చాలా గ్రేట్లే అని అనుకున్నాం. 2000 సంవత్సరంలోకి ఎంటర్ అవ్వగానే 2000 సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం 2000 అని అనుకున్నామండి. ఆ తర్వాత ఆ కాలం గడుస్తా ఉంది. 2010కి రాగానే 2010 2010 అమ్మో 10 సంవత్సరాలు చాలా బాగా గడిచినాయి అని అనుకున్నాం. 2010 పోయి 2020 ఇదేదో మంచి నెంబర్ లాగా ఉంది. 2020లో కూడా వచ్చాం మనం. నిజంగా దేవుడు ఎంత కృప కలిగినవాడు. 2025 కూడా అయిపోయింది. ఒకవేళ చూస్తే దేవుని యొక్క కాపుదలను మనం ఆలోచిస్తా ఉంటే అసలు మనం ఎప్పుడో ఎక్కడో ఉండాల్సిన వాళ్ళమేమో. ఏ విధంగా చూసినా 2000, 2010, 2020, 2025 ఇలా చూస్తా ఉన్నప్పుడు సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పుడు మనకేం గుర్తు రావాలంటే, బా దేవా నువ్వు ఎంత మంచి దేవుడు దేవా. అసలు నేను అనుకోలేదు, నేను ఊహించలేదు, నేను అసలు ఈ సంవత్సరాలు చూస్తానని. నా కలలో కూడా నేను ఊహించలేదు ఈ సంవత్సరాలు దాటుతానా అని. దాటించాడు, దాటిస్తానే ఉన్నాడు, నడిపించాడు, నడిపిస్తానే ఉన్నాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాలం మనం ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మనం ఏమని గుర్తు చేసుకోవాలంటే, ఈ 91వ కీర్తన చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ థాట్సే. ఆయన ఆలోచన చూస్తా ఉన్నప్పుడు, ఆయన యొక్క కాపుదలను చూస్తా ఉన్నప్పుడు దీనికి ఒక నేరేషన్ ఇచ్చారు. ఆయన ఇలా చెప్తా వచ్చారు, దేవుని సంపూర్ణంగా నమ్మే వారి భద్రతను వివరించే కీర్తన. ఆధ్యాత్మిక శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదలపై ఆధారపడాలని, దేవుడే మన ఆశ్రయమని
ఈ కీర్తన స్థిరంగా చెబుతుంది. ఎలా చెప్తా ఉన్నానంటే, ఆధ్యాత్మిక, శారీరక ప్రమాదాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అననుకూలతలు ఇలాంటి సమయాల్లో ఆయన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనే మనకు ఆశ్రయం అని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించే కీర్తనగా ఇది రాయబడతా ఉంది. అంతేకాదు, ఈ కీర్తనలో దాదాపుగా ఒక 4 రకాల పేర్లు దేవునికి పెట్టబడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇన్ డెప్త్. లిటరల్‌గా రాయబడినటువంటి 4 రకాల పేర్లున్నాయి. ఈ 4 రకాల పేర్లు ఆయన యొక్క కాపుదలను విభిన్న కోణాల్లో, విభిన్న దృక్పథాల్లో వివరించినియి. ఆయన మహోన్నతుడుగా చెప్తా ఉంది, అదొక నామం. ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తా ఉంది. ఆయన యెహోవా, యెహోవా అనే మాటని ఆయన ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాడంటే మోషే మూడో అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయంలో అంటాడు, నేను ఉన్నవాడని, అనువాడని. అక్కడ చెప్తూ ఏమంటాడంటే, నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను. గడిచిన సంవత్సరంలో ఉన్నాను, ఈ సంవత్సరం ఉంటాను, భవిష్యత్ సంవత్సరాల్లో కూడా ఉంటాను. ఆ మాటని రిఫ్లెక్ట్ చేస్తది. ఆ వచనం అనే మాట చెప్తుంది. నా దేవుడు అనే మాట దాదాపుగా నా, నీ, నిన్ను, నీవు, నీకు ఇలాంటి పదాలు ఈ 1వ వచనం నుంచి 16వ వచనాల్లో దాదాపుగా 18 సార్లు రాయబడుతుంది. నా, నీ, నిన్ను, నీకు, నీవు ఈ మాటలన్నీ ఏం చెబుతుంది తెలుసా? నా దేవుడు నాకు వ్యక్తిగతమైన దేవుడు. పర్సనల్ గాడ్. ఆయన పర్సనల్ గాడ్ అనే మాటని ఇలా రాశారు. నా దేవుడు తనను నమ్మిన వారికి వ్యక్తిగతమైన దేవునిగాను, స్నేహితునిగాను తోడై ఉంటాడనే సత్యాన్ని నొక్కి చెబుతా ఉంది. అంటే దేవుణ్ణి చూసేటప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయనకి నాకు ఎంతో దూరం ఉంది అని కాదు. ఆయన నాకు ఎంతో సమీపమైన దేవుడు. నాకు దగ్గరగా ఉండే దేవుడు. ఎంత దగ్గరగా అయ్యాడంటే, నాలో ఉండటానికి, నాతో ఉండటానికి. ఆయన పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూసినప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు అనే మాటలు ఎక్కువ కనబడతా ఉంటాయి. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన ఎంత పర్సనల్‌గా వచ్చాడంటే, మనలో, నీలో, నాలో ఉండటానికి వచ్చాడు దేవుడు. అందుకనే ఆయన ఇమ్మాన్యుయేల్. ఎవరంటే ఆయన ఇమ్మాన్యుయేల్ దేవుడు. కాబట్టి ఇలాగా డిస్క్రైబ్ చేస్తూ ఈ కీర్తన యొక్క సారాంశాన్ని చెప్తా. ఈ 91వ కీర్తన 9వ వచనంలో ఈ అన్ని వచనాలను మిళితం చేసేటువంటి వచనం అది. 91:9 యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఈ అన్ని వచనాలని కలిపి ఈ ఒక్క వచనంలో ఇంక్లూడ్ చేయబడింది అని రాయబడతా ఉంది. ఈ 91:9లో కొన్ని మాటలు చెప్పి నేను ఆరాధన ముగిస్తాను. 91:9లో మొట్టమొదటి మాటగా యెహోవా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము. ఈ మాట చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశ్రయదుర్గమైన దేవుడు. మొదటి వచనంలో కూడా ఆయన, 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆయన ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆయన ఆశ్రయమైన దుర్గమైన దేవుడు. ఆయన మన కోటగా ఉన్నాడు. గడిచిన సంవత్సరం అంతా ఆయన మన కోటగా, మన ఆశ్రయదుర్గం ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా ఈ కీర్తన చెప్పేటప్పుడల్లా గడిచిన సంవత్సరాన్ని, ఈ సంవత్సరాన్ని కలుపుతూ చెప్తా ఉన్నాం, జాగ్రత్తగా గమనించాలని. ఆయన కోటగా ఉంటాడు, ఆయన కొండగా ఉంటాడు, మన అండగా ఉంటాడు. దీనికి హీబ్రూలో ఒక వర్డ్ రాశారు. 2 పదాలు చెప్పబడింది ఈ నీవే నా ఆశ్రయం అనే మాట. మకాచి, MACHSI, మకాచి. ఈ మాటని ఇలా రాయబడతా ఉంది. కొంచెం నేను ఇలా ఇంగ్లీష్‌లో చదివి ఆ తర్వాత చెప్తాను. బికాజ్ యూ హ్యావ్ ఇంటెన్షనల్లీ చూజన్ ద లార్డ్ యావే, ద కవెనెంట్ కీపింగ్ గాడ్, యాజ్ యువర్ పర్సనల్ రెఫ్యూజీ, అండ్ యూ హ్యావ్ మేడ్ ద మోస్ట్ హై యువర్ పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్. ఈ మాట చెప్పేటప్పుడు మనకేం గుర్తు రావాలంటే, మకాచి అనేటువంటి మాట, హీ ఈజ్ మై షెల్టర్, ఏ ప్లేస్ ఆఫ్ ట్రస్ట్. ఆయనకు మించి భద్రత ఇంకెవరు ఇవ్వలేరు. ఆయన ఆయనకు మించి కాపుదల ఇంకెవ్వరి వల్ల కాదు. హీ ఈజ్ అవర్ మకాచి. ఆ మాటకి అర్థం
ఆయన హీ ఈజ్ మై షెల్టర్. ఎక్కువ సార్లు రాయబడింది మాట హీ ఈజ్ మై షెల్టర్. ఏ ప్లేస్ ఆఫ్ ట్రస్ట్. నేను ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం అంటే ఆడేం చేస్తాడు, వాడు నన్ను ఎలా చూస్తాడు, ఏదైనా చెప్పుకుందాం అంటే వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారు. ట్రస్ట్, ఆ ఆ నమ్మకం కలిగినటువంటి ప్లేస్ ఎక్కడా లేదు నాకు. నమ్మకానికి ఆశ్రయం ఏదన్నా ఉందంటే ఆయనే, ఆయనే. అంతేకాదు, ఏ టర్మ్ యూజ్డ్ ఫర్ ఎ సేఫ్ హైడింగ్ ప్లేస్ డ్యూరింగ్ డేంజర్. మనం ఆపత్కాలాలు, కష్టకాలాలు, మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళి దాక్కోవాలి అంటే ఆయనే, ఆయనే. ఏ హైడింగ్ ప్లేస్. నేను దాక్కోవడానికి నాకు కరెక్ట్ గా ఉండే సేఫ్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఆయనే. యుద్ధాలు జరిగేటప్పుడు బంకర్లు మనందరూ తెలుసు. వెనిజులా మీద అమెరికా దాడి చేసింది. రీజన్ ఏదైనా కావచ్చు. ఆయన వెనిజులా అధ్యక్షుని కూడా వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్లిపోయారంట. ఎక్కడుంది సేఫ్టీ ప్లేస్? వేర్ ఈజ్ అవర్ సేఫ్టీ? గాడ్ ఈజ్ ఓన్లీ అవర్ సేఫ్టీ ప్లేస్. దేవుడే మనకి సరైనటువంటి కాపుదలనిచ్చేటువంటి దేవుడు. హీ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్. అంతేకాదు, ఇంకొక మాట కూడా రాయబడతా ఉంది ఈ మకాచికి. నాట్ టెంపరరీ కవర్ బట్ సెక్యూర్ ప్రొటెక్షన్. ఇదేదో టెంపరరీ ప్రొటెక్షన్ కాదు. మనం మొబైల్ తీసుకెళ్ళినప్పుడు ట్యాంపర్డ్ గ్లాస్ వేసేటప్పుడు నీకు కొంచెం ఎక్కువ సంవత్సరాలు ఉండేది కావాలా, ఎక్కువ రోజులు ఇచ్చేదా అని అంటారు. ఏది 25,000 50,000 ఉండేటువంటి ఈ మొబైల్ కి ఆ ట్యాంపర్డ్ గ్లాస్ వేసేటప్పుడు దానిలో భద్రత, నిత్య భద్రత ఇవ్వగలిగిన దేవుడు, నిత్య నిబంధన చేసిన దేవుడు ఈ ప్రభు, నువ్వు నేను ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఎటర్నల్ సెక్యూరిటీ ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఏ రాజు కూడా సెక్యూరిటీ ఇవ్వలేడు. ఏ దేశ అధ్యక్షుడు కూడా తన ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వలేడు. కానీ ఈ ప్రభు, ఈ రాజు నీకు సెక్యూరిటీ ఇస్తాడు. పర్మనెంట్ సెక్యూరిటీ. నువ్వు బాధపడొద్దు, కంగారు పడొద్దు. ఇంకా చెప్తూ ఈ మకాచిని ఇలా రాస్తా ఉన్నారు. ఏమనంటే హీ ఈజ్ మై షెల్టర్. ఆశ్రయదుర్గం అనే మాటలో హీ ఈజ్ మై షెల్టర్ అని చెప్తూ ఆయన ఇలా రాశారు. షెల్టర్ ఫ్రమ్ స్టామ్ అండ్ ఫాల్స్ వుడ్. షెల్టర్ ఫ్రమ్ స్టామ్. ఈ మాట గొప్ప తుఫాన్లు, ఆపదలు. ఈ కీర్తనలో కూడా మనకి కొన్ని తుఫాన్లు కనిపిస్తా ఉంటాయి. మీరు చూడండి, వాళ్ళు అనుకోలేదు, ఎలా జరిగిద్దో తెలియదు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునికైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునికైనను. ఎక్కడి నుంచి వచ్చిద్దో తెలియదు తుఫాన్లు, ఎటువైపు నుంచి వస్తుందో. అంటే పగలు వచ్చిద్దా, రాత్రి వచ్చిద్దా, ఈ సైడ్ నుంచి వచ్చిద్దా, ఈ సైడ్ నుంచి వచ్చిద్దా. నేను ఇలా అంటాను, ఈ సంవత్సరం ఆరంభంలో ఎలా గడిచిద్దో, ఈ సంవత్సరం ఎలా గడిచిద్దో అనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేశారేమో తెలియదు. కానీ నా ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం, ఆయన హీ ఈజ్ అవర్ షెల్టర్ ఫ్రమ్ స్టార్మ్స్, గ్రేట్ స్టార్మ్స్. ఎలాంటి తుఫాన్లు ఎదురైనా, ఎలాంటి ఆపదలు ఎదురైనా ఆయనే నా ఆశ్రయం. ఆయన ఒకరోజు శిష్యులతో కలిసి ఇలాగా ఆ పడవలో వెళ్తా ఉంటారు. ఆ దోణిలో వెళ్తా ఉంటే వెళ్ళే క్రమంలో అది పెద్ద తుఫాను, గాలి, సముద్రం. బాగా మనందరికి బాగా తెలుసు, సముద్రం పొంగుతుంది, గాలి ఏమో విపరీతం కొడతా ఉంటది. ఏం చేయాలో తెలీదు. అక్కడ ఉన్నటువంటి ఆయనతో ఉన్న శిష్యులు ఏమంటారు తెలుసా? ప్రభువా, ఏంటి మేము ఇంత గొప్ప ఆపదలో పడ్డాం, ఇంత గొప్ప తుఫాన్లో చిక్కుపోయాం. నేను చెప్పానా, వద్దు ప్రభువా, అక్కడే ఉందాము, ఉదయాన్నే బయలుదేరొచ్చుగా అంటే, ఉదయం రాదని ఏమైనా గ్యారంటీ ఉందా? ఉదయాన్నే బయలుదేరదాం ప్రభు అంటే ఆయన ఇక ఎంత చెప్పినా ప్రభు వెంటలేదని, నీకు చింత లేదా, నువ్వు మమ్మల్ని పట్టించుకోవా, గడిచిన సంవత్సరం ఎన్నిసార్లు ప్రభు నాన్న, నీకు చింత లేదా ప్రభువా? ఎవరో పక్కన చింతనున్న యేసు ప్రభుని పట్టుకొని చింత లేదా అంటున్నారు. ఆయన కూడా వారితో ఉన్నారు. వాళ్ళు మర్చిపోయి వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ తుఫాన్ నుంచి బయటపడ్డానికి. సాధ్యమైందా? వాళ్ళు ఏమైనా ఆపగలిగారా? వాళ్ళందరూ జాలర్లు, వాళ్ళందరికి చాలా తెలుసు. అనుకున్నారు మా లైఫ్ క్లోజ్ అని అనుకున్నారు. కానీ ప్రభు ఎలాంటి వాడంటే, ఆయన మాట సెలవీయగా గాలియు సముద్రంను నెమ్మది ఆయన్ను
మార్క్స్ వార్త 4:39-41 ఇలా రాయబడింది. ఆయన మాట మాత్రం సెలవిగానే గాలి సముద్రమును నిమ్మళమాయెను. ఆయన మాటకి ఎంత శక్తి ఉందో అలాంటి దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే అన్నీ అణిగిపోతాయి. వాళ్ళన్నారంట, ఈయన ఎవరో సముద్రంను, గాలి లోబడుతున్నాయి. ఆయన ఏటినైనా కంట్రోల్ చేయగలిగిన దేవుడు. మనం షెల్టర్‌కి వచ్చినటువంటి ఈ ఆశ్రయమైన దేవుడు వేటినైనా కంట్రోల్ చేయగలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ఆరాధన చేస్తున్నటువంటి మనం ఆయన కంట్రోల్ చేయలేడేమో అనే పరిస్థితులు ఉన్నామేమో తెలీదు. ప్రభు అన్నాడు, ఆయన కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏమీ లేవు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నువ్వు ఆలోచిస్తా వచ్చావు ఆరాధనకు వచ్చి, నువ్వు గడిచిన సంవత్సరాన్ని ఆలోచిస్తా ఉన్నావు, ఈ సంవత్సరం ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావు. నా ప్రభు ఈ ఉదయకాలం అంటా ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నువ్వు ఆశ్రయదుర్గంగా ఎంచుకున్న దేవుడు గ్రేట్ స్టార్మ్స్ నుంచి బయటపడేస్తాడని ఉంది. అంతేకాదు, ఈ మకాచి ఈయన ఆశ్రయదుర్గమైన దేవుడు ఎలాంటి వాడంటే, ఈ గ్రేట్ స్టార్మ్స్ అన్నప్పుడు మనం కొంతమంది జీవితాలను కూడా చూసాం. యోబు తన జీవితాల్లో తను ఊహించుండడు. నాకు తెలిసి ఒక్కసారే ఇలా రాస్తా ఉన్నాను, అన్ని అందరినీ అంతా ఒకేసారి కోల్పోతే, అన్ని అందరినీ అంతా ఒకేసారి కోల్పోతే ఎలా ఉంటుందో అసలు ఊహించుంటాడా? కల్లోనైనా ఆలోచించుంటాడా యోబు? ఆయన అలాంటి శ్రమలు గుండా వెళ్తాడని? మేబీ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తే ప్రభు అన్నాడు, ఆయన జీరో అయ్యాడు కానీ ప్రభు వదిలిపెట్టాడా? చివరికి రెండంతలు ఆయన కోల్పోయిందంతా తిరిగిచ్చినటువంటి దేవుడు మన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. అంతేకాదు, యోసేపు ఇలా అనుకున్నాడంట, అందరూ ఉండి అనాథగా అయ్యాను, ఆదరణ లేక ఆశ్రయం కోసం వెదుగుతున్నాడు గుంటలో పడిపోయి. ఎవరైనా నాకు ఆశ్రయం ఇస్తే బాగుండు, ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు. న్యాయం కోసం జైల్లో ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు న్యాయం కోసం. న్యాయం ఎదుగుదామని ఎక్కడైనా చూస్తే న్యాయం దొరకలేదు ఆయనకి. ఇలాంటి సమయాల్లో మకాచి, హీ ఈజ్ అవర్ షెల్టర్. నువ్వు న్యాయం కోసం ఎక్కడ ఏ ఆశ్రయం, ఎవరిని ఆశ్రయిస్తున్నావో, ఎవరిని ఆశ్రయ స్థానాలకు వెళ్తున్నావో నాకు తెలియదు కానీ ప్రభు అన్నాడు, ఆయన యోసేపు దేవుడు, నీకు నాకు దేవుడు, ఆశ్రయమైనటువంటి దేవుడు. ఈ ఉదయకాలం ఆరాధించేటప్పుడు హీ ఈజ్ అవర్ షెల్టర్ ఇన్ స్టార్మ్స్, ఫ్రమ్ ద స్టార్మ్స్. అంతేకాదు, స్టార్మ్స్ లోనే కాదు, ఇంకొక మాట రాయబడతా ఉంది. ఏంటంటే, హీ ఈజ్ మై షెల్టర్ ఫ్రమ్ ఫాల్స్ హుడ్. ఆ మకాచికి సెకండ్ వర్షన్ ఏం చెప్తా అంటే, హీ ఈజ్ మై షెల్టర్ ఫ్రమ్ ఫాల్స్ హుడ్. అసత్యం, నిజం కానిది, అజ్ఞానం నుండి తప్పించి విడిపించి రక్షించే దేవుడు. అసత్యంలో బ్రతుకుతా ఉన్న మనల్ని ఏం చేసే తెలుసా? నీకు ఆశ్రయస్థానం నేనేరా, నిన్ను సత్యంలోకి నడిపిస్తానని సాక్షాత్తు దేవాతి దేవుడు, వెలుగైన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనం అసత్యం అంటే ఈ కీర్తన 91:3 ఎలా ఉంది? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మనం అసత్యం అంటే ఎలా ఆలోచిస్తామంటే, వేటకాని ఉరి అనే మాటని మనం చూసినప్పుడు, నేనేమి ఎవరి వల్ల లేనే, నన్నెవడు పట్టుకుంటాడు, నేను ఎవరి చేతిలో బందీగా లేనే. వేటగాని ఉరి అంటే ఏస్తే తెలియదంట, నేను పడిపోయిన సంగతి కూడా నాకు తెలియదు. వేటగాని ఉరి ఎలా ఉంటదంటే, నేను ఆ ప్లేస్ లోకి వెళ్ళి చిక్కిన తర్వాత నేను అసలు చిక్కానో లేదో కూడా తెలియదంట. సాతాను చాలా సార్లు వేటగాని ఊరిలో నన్ను బంధించేశాడు, నాశనం అనేటువంటి ఆ గోతిలో పడేసాడు నన్ను చాలా సార్లు. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అనేక సార్లు ఈ అసత్యంలో బ్రతుకుతా వచ్చాను. ఆడు నన్ను ఏం చేయలేడులే అని. నాశనకరమైనటువంటి తెగులు, నేను తప్పైన కుమారుడు అనుకుంటాడు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నాశనం ఏం చేయట్లేదే. ఏమనుకున్నాడంట, తండ్రి నుంచి దూరం అయినప్పుడు తను అనుకుంది ఏంటంటే, నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ అసలు సత్యం ఏంటి? నేను నాశనానికి వెళ్తున్నానని మర్చిపోయాడు. ఫాల్స్ హుడ్ అంటే ఇదే. కొన్నిసార్లు మనకి నిజం కానిది నమ్మేసి వెళ్ళిపోయాం. ఇంతకుముందు మనం నిజం కాని దేవుళ్ళను పూజించామేమో. అసత్యంలో బ్రతుకుతా సత్యవంతుడైన దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదేమో. అజ్ఞానంలో బ్రతుకుతా దేవుణ్ణి సరిగా గుర్తించలేదు. మన కనులకి ఏం జరిగిందంట, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలను మూసేశాడు.
ఈ అజ్ఞానంలో నుంచి, ఈ అసత్యంలో నుంచి మనల్ని విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు. ఈ మకాచి దేవుడు. ఎవరంట? ఆశ్రయమైనటువంటి దేవుడు. నీకు షెల్టర్ ఎలాగిచ్చాడంటే, ఇలాంటి ఫాల్స్ రిలేటెడ్ థింగ్స్ లోంచి బయటపడేశాడు. దేవా! నిజమైన దేవుడిని ఆరాధించే భాగ్యం ఇచ్చే దేవా! ఇంతకుముందు నేను పూర్వం నిజము కాని దేవుళ్ళని ఆరాధించాను నేను. అందుకు ప్రభువుని ఆరాధిద్దామా? ఆశ్రయమైనటువంటి దేవుడు, స్టార్మ్స్ లో నుంచి తప్పించే దేవుడు, తుఫాన్‌లో నుంచి, అసత్యంలో నుంచి కూడా విడిపించే దేవుడు అని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అంతేకాదు ఇంకొక మాట రాయబడతా ఉంది. మాయాన్, మకాచీతో పాటు ఇంకొక మాట కూడా రాయబడింది. ఈ ఆశ్రయం అన్నమాట. మాయాన్, MAON, మాన్ అని కూడా రాయబడతా ఉంది. ఈ మాటకేంటంటే యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, పర్మనెంట్ రెసిడెన్స్. పర్మనెంట్ రెసిడెన్స్. కొన్నిసార్లు యోహాను సువార్త 14 అధ్యాయం మనం చూస్తే చూద్దామండి ఆ మాట. యోహాను సువార్త 14 అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. చాలండి. ఆ మాట చెప్తుంది అంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. చాలా సార్లు పర్మనెంట్ రెసిడెన్స్ లేదని బాధపడతా ఉంటాం. పర్మనెంట్ ప్లేస్ ఏదన్నా ఉంటే బాగుండు అని అనుకుంటాం. పర్మనెంట్ రెసిడెన్స్, నాకంటూ ఒక అడ్రస్ లేదు అని అనుకుంటాం. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఈ ఉదయకాలం ఆరాధిస్తా ఉన్నప్పుడు మన ఆశ్రయదుర్గమైన దేవుడు ఎవరంటే, సో నేను నీకు పర్మనెంట్ రెసిడెన్స్ పెట్టాను. ఎక్కడో తెలుసా? వేర్ ఈజ్ ఇట్? ఆ నిత్యమైనటువంటి నా సన్నిధిలోనే, నేనుండే ప్లేస్ లోనే. యుగయుగాలు నువ్వు నాతో ఉంటావు ఒకానొక రోజు. ఈ భూమిని విడిచిపెట్టి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? పర్మనెంట్ ప్లేస్ ఉంది, అక్కడ ఉంటావు నువ్వు. అక్కడ నుంచి ఎవరు నిన్ను తీసివేయలేరు అంటాడు. 18వ వచనంలో, మిమ్మల్ని అనాథలుగా విడవను. యోహాను సువార్త 14:18. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. 18వ వచనంలో, నేను అనాథగా ఉండాల్సిన పని లేదు. నేను నీ పర్మనెంట్ ప్లేస్ ని, నేను నీ ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి. నేను అనాథగా ఫీల్ అవుతున్నావేమో నువ్వు ఈ ఉదయకాలం. నాకెవరూ లేరు, నాతో ఉండటానికి ఎవరు లేరు, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు. దీన్ని, ఈ అనాథ అనే మాటని, ఈ ఈ మాటలో ఇంకొక మాట కూడా రాసింది. ఎజైలం, ASYLUM, ఎజైలం అనే మాట రాశాడు. ఎజైలం అంటే ప్రొటెక్షన్ ఆర్ శాంక్చురీ ఫ్రమ్ డేంజర్, హార్డ్‌షిప్ ఆర్ పర్సిక్యూషన్. ఆశ్రయము అనే మాట ఏం చెప్తుందంటే, ఎజైలం, యు ఆర్ మై ఎజైలం. నీవే, అదే తెలుగులో అయితే రక్షక స్థానం. నీవే నా రక్షక స్థానం. ఈ మాటను అర్థం చేసుకునేటప్పుడు ఎలా చెప్పాడంటే, ఓల్డ్ ట్రెడిషన్స్ లో ఒక మెడికల్ టెర్మినాలజీ ఉందంట. ఒక ఇన్స్టిట్యూట్. అది మెంటల్లీ ఇల్నెస్ ఉండేటువంటి పీపుల్ కి ఈ మాట వాడతారు. మెంటల్లీ ఇల్నెస్, హిస్టారికల్ గా ఆ టర్మ్ వాడతారు. ఇన్సేన్ అజైలమ్స్. ఇన్సేన్ అజైలమ్స్ అంటే ఏ హాస్పిటల్ ఫర్ మెంటల్ ఇల్నెస్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆశ్రయం ఎలాంటి పరిస్థితుల్లో కావాలంటే, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. మెంటల్ గా డిస్టర్బ్ అయిన పరిస్థితిలో అసలు నాకెవరైనా ఆశ్రయం ఇస్తారా? నాతో ఎవరైనా మాట్లాడతారా? నన్ను అనాథగా వదిలేశారమ్మ. అనాథగాని ఎప్పుడు ఫీల్ అవుతావు అంటే, ఎవరు లేరని కాదు. ఈ అనాథ అంటే అర్థం ఏంటంటే, మెంటల్ గా డిస్ట్రెస్ అయిపోయేటువంటి కండిషన్స్ వస్తాయి కొన్నిసార్లు. మెంటల్ ఇల్నెస్ వస్తాయి. ఎవరైనా చెప్పుకుంటే, ఏంది నీకు కూడా బ్రదర్ ఇలాంటిది? ఏలియా వెళ్ళి దాక్కున్నాడు. మెంటల్లీ అప్సెట్ అయిపోయాడు ఏలియా. యోసేపు తను బందీగా ఉన్నప్పుడు, అన్యాయంగా బంధించబడినప్పుడు తను అనుకున్నాడు ఏమంటే తెలుసా? మెంటల్ గా ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో. నా ప్రభు ఈ ఉదయకాలం ఏమంటున్నాడు తెలుసా? ఆశ్రయమైనటువంటి దుర్గమైనటువంటి దేవుడు ఏమంటాడంటే, ఐ ఆమ్ యువర్ ఇన్సేన్ అజైలం. ఇన్సేన్ అజైలం అంటే నీకు మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఇస్తా నేను. నేను ఇచ్చేటువంటి ఆశ్రయం ఎలాంటిదంటే, నీకు శారీరక పరమైనదే కాదు, ఆధ్యాత్మికంగా నిత్య భద్రతే కాదు, మెంటల్ ఇల్నెస్ గుండా వెళ్తా ఉన్నామేమో. ప్రభు అంటున్నాడు, దానికి కూడా నేను ఆశ్రయం.
నువ్వు ఎవరికి చెప్పుకోలేని మెంటల్ ఇల్నెస్ లో ఉంటే నా ప్రభు ఈ ఉదయకాలం నేనే నీకు ఆశ్రయం అంటా ఉన్నాడు. చివరిగా ఈ మాట చెప్పి మనం ముగిస్తా ఉంటాం. దీనికి ఇలా రాశాను. యు ఆర్ అక్కడ ఇంకొక చాలా మాటలు రాశారు. అన్ని చెప్పడానికి అవ్వదు కాబట్టి. యు ఆర్ మై డెన్ అన్నాడు ఒకాయన. ఈ మాట యు ఆర్ మై డెన్ ఆ మాటని సో ఐ డోంట్ నీడ్ ఎనీ గన్ ఏంట ఆయన మనం ఎక్కడికి వెళ్ళామో తెలుసు, ఒక డెన్ లోకి వెళ్ళిపోయాం. ఆయన ప్లేస్ లోకి వెళ్ళిపోతే ఆయనే మనకు భద్రతనిచ్చే దేవుడు అయినప్పుడు మనకు భౌతికపరమైన ఏవి కూడా, ఎటువంటి శ్రమలు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఆయన చూసుకుంటాడు. ఐ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ అని చెప్తా ఉంటది అక్కడ రాయబడిన మాట. కాబట్టి వీటన్నిటిలో ఫైనల్ గా ప్రభు ఏమంటా ఉన్నాడంటే ఆయన మన రక్షకుడిగా ఉంటా ఉన్నాడు. మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. మనకి గొప్ప తుఫానులో నుంచి మనల్ని అంతకుముందు విడిపించాడు, ఇప్పుడు కూడా విడిపిస్తాడు. అసత్యమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉంటే వాటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. ఎవరంటే ఈయన మకాచి, ఈయన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. ఆయన ఏమంటాడంటే మెంటల్ ఇల్నెస్ లో నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. చాలా సార్లు మన అపాయాల గురించి ఆలోచిస్తానే ఉంటాం. ఆడు పడిపోయాడు, ఈడు పడిపోయాడు, అలా పడిపోతాడు, ఈ పక్కన ఏ పడిపోయే సందర్భాలు వస్తాయి. కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు పడిపోయిన పరిస్థితులు చూసినప్పుడు నా పరిస్థితి ఏంటో అని అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు ఐ ఆమ్ యువర్ రెఫ్యూజ్. ఆ మాటలు ఆలోచిస్తాను. గడిచిన సంవత్సరాలు ఎన్నిసార్లు మనల్ని దేవుడు దర్శించాడు, ఎన్నిసార్లు నా షెల్టర్ గా, నా ఆశ్రయంగా, ఎన్ని ఆపదల నుంచి తప్పిస్తా వచ్చాడు. ప్రభు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఇజ్రాయేలీలు జర్నీ మొదలెట్టినప్పుడు ఆయన అన్నాడు, ఐగుప్తు నుంచి కానాను జర్నీలో వెళ్ళేటప్పుడు ఆయన అన్నాడు అనమాట, ఈ జర్నీ ఎలా జరిగిద్దో తెలియదు. ఎదురు చూడబోతే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూడబోతే యోధులు ఉన్నారు. ఎవరు వీటిలో తప్పిస్తారు? ఒకవేళ ఇది దాటి వెళ్తే నెక్స్ట్ ఏమైద్దో. ఇలాంటి పరిస్థితిలో ఈ జర్నీని ప్రారంభించిన వాడు, దాన్ని తుదముట్టించేవాడు, ఆ నిత్యమైనటువంటి సేఫ్టీ ప్లేస్, ఆ పరమ కానానికి చేర్చే దేవుడు మన ఆశ్రయమైన దుర్గమైనటువంటి దేవుడు అని ఆరాధిస్తూ ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించాలని ఈ మాటలు ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం.